తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే జానపదుల జాతర ఐనవోలు. పుట్టమన్నుతో పూజలు అందుకునే మల్లికార్జున స్వామి కొలువుదీరిన ప్రాంతం ఐనవోలు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన దివ్యమంగళ క్షేత్రం ఇది. ముఖ్యంగా శివభక్తులకు ప్రీతికరమైన క్షేత్రం. ధ్వజారోహణంతో సంక్రాంతి పండుగకు ముందే ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఉగాది వరకు కొనసాగటం ఇక్కడ ప్రత్యేకత. చాళుక్య కాకతీయ నిర్మాణ శైలిలో ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయాన్ని నిర్మించారు. అద్భుత శిలా సంపదకు నిలయమైన ఈ దేవాలయంలో అష్టోత్తర స్తంభాలు, విశాల ఆలయ ప్రాంగణం రాతి ప్రాకారాలతో ఎంతో అందంగా నిర్మితమైంది. రాష్ట్రకూటుల కాలంలోనే ఐనవోలు గ్రామం ప్రస్తావన ఉంది. దాదాపు 1100 ఏళ్ల నుంచే ఐనవోలు ఉందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. సుమారు 10 అడుగుల ఎత్తులో విశాల నేత్రాలు, కోర మీసాలతో మల్లన్న రూపం దర్శనమిస్తుంది. కోరమీసాల మల్లన్న ఓ చేతిలో ఖడ్గం, మరో చేతిలో త్రిశూలంతో కండలు రాయుడుగా దర్శనమిస్తాడు. ఇంకోవైపు గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మ కొలువు తీరి ఉంటారు. కుడిపాదం కింద మల్లన్న చేతిలో చనిపోయిన మాని మల్లసూరుల శిరస్సులు కనిపిస్తాయి. మల్లన్న ప్రధానంగా యాదవుల, కురమల ఇష్టదైవం. ఈ నెల 13 నుంచి ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ మేరకు ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లను ప్రారంభించారు. ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలయ ఆవరణలో రివ్యూ చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక రవాణా కూడా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీంతో ఆఫీసులంతా ఏర్పాట్లలో నిమగ్నమైపోయారు. ఓరుగల్లు జిల్లాలోని ప్రాచీన శైవ క్షేత్రమైన ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలకు సమయం దగ్గర పడుతుంది. ఇక ప్రస్తుతం మనం చూడవచ్చు ఐనవోలు ఆలయానికి భక్తులు భారీగా క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సంక్రాంతిని పురస్కరించుకొని ఇక్కడ 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రాచీనమైనటువంటి శైవక్షేత్రం కావడం, ఇలవేల్పుగా ఉన్నటువంటి మల్లన్నను దర్శించుకోవడానికి భారీగా ఉమ్మడి జిల్లా నుంచి కాకుండా పక్క జిల్లా నుంచి కూడా భారీగా భక్తనే వస్తూ తమ మొక్కులు తీర్చుకుంటే ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. ఇక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేశారో సంబంధించినటువంటి సమాచారం తెలపడానికి మనతో ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వర గారు ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి, బ్రహ్మోత్సవాలకు ఎట్లా సంసిద్ధమవుతున్నారు, ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? శ్రీ మల్లికార్జున స్వామి 2024 సంవత్సరం జాతరకు ఇచ్చేస్తున్న భక్తజనానికి కూడా స్వాగతం, సుస్వాగతం. అదే మాదిరిగా వచ్చేసి సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 మాసాలు జరిగే ఈ ఉత్సవాలలో మెయిన్ డేస్ వచ్చేసి మనకు భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు చాలా అధికంగా భక్తులు రావడం జరుగుతుంది. మళ్ళీ ఈ సంవత్సరం మనకు సమ్మక్క సారలమ్మ జాతర ఉండడం వల్ల భక్తజనం కూడా ఇంకా విపరీతంగా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ స్వామివారి దర్శించుకున్నాకనే అమ్మవారి దగ్గర పోయి మొక్కులప్ప చెప్పే ఆనవాయితీ మొదటి నుంచి వస్తుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేస్తున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. క్యూ లైన్స్ కూడా ఈసారి నూతనంగా కూడా మళ్ళొక 2 క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అవి కూడా మనకి ఏంటంటే విఐపి కూడా ఈ లైన్లో వచ్చేసరికి భక్తజనానికి, సాధారణ భక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా శానిటేషన్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. గతంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి సంఘటనలు ఇంకా ముందు కూడా జరగకుండా తగు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. శానిటేషన్ సిబ్బందిని కూడా మేము అత్యధికంగా ఎక్కువ మొత్తంలో ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. వారితో నిరంతరంగా వెంటనే క్లీనింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. మంత్రి కొండా సురేఖ కూడా సమీక్ష నిర్వహించారు. గతం లోపల జరిగినటువంటి తప్పులు ఏదైనా ఉన్నా కూడా సర్దిద్దుకోవాలంటూ కూడా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అసలు ఎన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించినటువంటి సమీక్షలు పాల్గొన్నారు, అసలు ఏ శాఖలు ఇందులో పాల్గొంటున్నాయి, ఆ ఏర్పాట్లు ఎట్లా ఉంటుంది? మనకు వచ్చేసి మంత్రి గారి సమక్షంలో
15 శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొనడం జరిగింది. అదే మాదిరిగా ఎమ్మెల్యే గారు కూడా ఆ సమీక్ష సమావేశంలో ఉండడం జరిగింది. సంబంధిత మన జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు వీళ్ళందరూ కూడా ఈ సమీక్ష సమావేశంలో ఉన్నారు. మనకు దారిలో గుంతల్లాగా ఉండేదంటే R&Bకి వారిని ఆదేశించడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను, అదే మాదిరిగా వచ్చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను నిరంతరం కరెంటు ఉండే విధంగా వారిని కూడా ఆదేశించడం జరిగింది, ఏర్పాట్లు చేయాల్సిందిగా. అంతేకాకుండా ముఖ్యంగా పోలీస్ సిబ్బందిని ఎక్కువ మొత్తంలో ఎంగేజ్ చేసుకొని, ఎందుకంటే భక్తజనం ఎక్కువ తాకిడి ఉంటుంది కాబట్టి పార్కింగ్ ప్లేస్లో కానీ వివిధ కూడళ్లలో భక్తులు నివసించే ప్రాంతాలలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా వారిని కూడా ఆదేశించడం జరిగింది కలెక్టర్ గారు. అదే కాకుండా మనకు హెల్త్ డిపార్ట్మెంట్ వారిని కూడా, ఎందుకంటే మళ్ళీ కరోనా విజృంభిస్తున్నది, దాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా వారికి 4-5 దిక్కుల్లో కూడళ్ళు ఏర్పాటు చేసుకొని శానిటైజర్స్ కానీ మాస్కులు కానీ అందుబాటులో ఉండే విధంగా వారిని కూడా ఆదేశించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మహిళలు ప్రధానంగా చిన్నపిల్లలు ఎక్కువ వస్తారు, సెక్యూరిటీ పర్పస్లో కూడా వాళ్ళకి అసలు ఏం సూచనలు ఇస్తారు వచ్చే భక్తులకు? మనం డిస్ప్లే బోర్డ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కరోనా విజృంభిస్తుంది కాబట్టి దూరంగా ఉండి లైన్లో దేవాలయ సిబ్బందికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోర్చు ఆ యొక్క డిస్ప్లే బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మధ్యన కూడా శానిటైజర్స్ వాళ్ళు కూడా స్ప్రే చేయడానికి కూడా వాళ్ళని కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా మన ఆర్టీసీ వారు కూడా మనకు భక్తులను గమ్యం చేర్చే విధంగా బస్సులు కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా ఇక్కడికి ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా ఇది 3 రోజుల పాటు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలే కాదు, ఈ 3 నెలల పాటు జరిగేటువంటి జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. అదేవిధంగా ప్రభుత్వ శాఖల అధికారులతో ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. దాంతో అన్ని విభాగాలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే నారాజు కూడా సూచనలు చేశారు. సో మొత్తానికి ఈ యొక్క జాతరను విజయవంతం చేయడంతో పాటు కూడా కరోనా పెరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశాము, శానిటైజర్ లాంటి ఏర్పాటు కూడా చేశామంటూ కూడా ఈవో నాగేశ్వరరావు చెప్పిన పరిస్థితి. ప్రజలందరూ కూడా భక్తులు వచ్చి సునాయాసంగా ఇక్కడ దర్శనం చేసుకొని క్షేమంగా వెళ్ళాలంటూ కూడా ఈవో కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, ఐనవోలు, హనుమకొండ. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే జానపదుల జాతర ఐనవోలు. పుట్టమన్నుతో పూజలు అందుకునే మల్లికార్జున స్వామి కొలువు తీరిన ప్రాంతం ఐనవోలు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన దివ్యవంకర క్షేత్రం ఇది. ముఖ్యంగా శివభక్తులకు ప్రీతికరమైన క్షేత్రం. ధ్వజారోహణంతో సంక్రాంతి పండుగకు ముందు ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఉగాది వరకు కొనసాగటం ఇక్కడ ప్రత్యేకత. చాళుక్య కాకతీయ నిర్మాణ శైలిలో ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయాన్ని నిర్మించారు. అద్భుత శిలా సంపదకు నిలయమైన ఈ దేవాలయంలో అష్టోత్తర స్తంభాలు, విశాల ఆలయ ప్రాంగణం రాతి ప్రాకారాలతో ఎంతో అందంగా నిర్మితమైంది. రాష్ట్రకూటుల కాలంలోనే ఐనవోలు గ్రామం ప్రస్తావన ఉంది. దాదాపు 1100 ఏళ్ల నుంచే ఐనవోలు ఉందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. సుమారు 10 అడుగుల ఎత్తులో విశాల నేత్రాలు, కోరమీసాలతో మల్లన్న రూపం దర్శనమిస్తుంది. కోరమీసాల మల్లన్న ఓ చేతిలో ఖడ్గం, మరో చేతిలో త్రిశూలంతో కండలు రాయుడుగా ఇక్కడ దర్శనమిస్తారు. ఇంకోవైపు గొల్లకేతమ్మ, బలిజ మేడమ్మ కొలువుదీరి ఉంటారు.
కుడి పాదం కింద మల్లన్న చేతిలో చనిపోయిన మాని మల్లసురుల శిరస్సులు కనిపిస్తాయి. మల్లన్న ప్రధానంగా యాదవుల కురువుల ఇష్టదైవం. మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం 3 నెలల పాటు కొనసాగుతాయి. మకర సంక్రాంతి పర్వదిన సందర్భంగా భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఈ 3 రోజుల సమయంలో చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రాల నుంచి దాదాపు 10 లక్షల మంది వరకు స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఉగాది వరకు ప్రతి ఆది బుధవారాల్లో స్వామివారి జాతర ఘనంగా జరుగుతుంది. ఐలోని శ్రీ మల్లికార్జున స్వామి జాతరకు వేలైంది. ఇక మహా జాతరను పురస్కరించుకొని భారీగా భక్తజనం ఆలయానికి క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించి జరిగేటువంటి ఈ జాతరకు సంబంధించి ఈసారి అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. అసలు ఐలోని మల్లన్న సంబంధించినటువంటి ఆలయ విశిష్టత ఏంది, ఇక్కడికి వచ్చే భక్తజనులకు ఎటువంటి సూచనలు చేస్తారు, ఏ రోజు లోపల ఏ కార్యక్రమాలు జరుగుతాయి, మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు పాతలపాటి రవీంద్ర గారు ఒకసారి వారితో మాట్లాడదాం. అయ్యగారు నమస్తే. ఎట్లా ఈ సంక్రాంతి సంబంధించినటువంటి జాతర విశేషాలు ఏంది, స్వామివారి గురించి అసలు ఏం చెప్తారు? శ్రీ ఐనవోలు గ్రామవాసాయ శర్వాయ శశిమౌల్యే శ్రీమన్ మైలారదేవాయ శుభదాయాస్తు మంగళం. మన తెలంగాణ ప్రాంతంలో అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా భోగి సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ జాతరను పురస్కరించుకొని ఒక నెల రోజుల ముందుగా అంటే ధనుర్మాసంలో వచ్చే ధనుష్ సంక్రమణ రోజు స్వామివారికి రంగులు వేసి దృష్టికుంభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం నుంచి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్ జంట నగరాల భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో స్వామివారి మల్లన్న స్వామి దీక్ష తీసుకోవడం జరుగుతుంది. ఆ దీక్ష సందర్భంగా మన ముఖ్య రోజు అయినటువంటి ఈ భోగి పండుగ రోజు జంట నగరాల భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి బోనాలు చెల్లించి, పట్నాలు చెల్లించి, అలాగే రథసేవలు తిప్పి అభిషేకాలు, అర్చనలు, కళ్యాణాలు అన్ని రకాల మొక్కులు చెల్లించుకొని వాళ్ళ కోరిక నిమిత్తము మొక్కులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ జాతరలో ముఖ్యమైన రోజు అయినటువంటి మకర సంక్రాంతి పండుగ రోజు మనకు వర్షాలు బాగా పండి పంటలు సమృద్ధిగా పండాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులందరూ కూడా తమ ఎడ్ల బండ్లతోటి ప్రభలు నిర్వహించడం జరుగుతుంది. పూర్వకాలం నుంచి కూడా ఈ గ్రామానికి చెందిన మారణ నివాసస్తులు కూడా తమ పెద్ద రథాన్ని, షిడి రథం అంటారు దాన్ని, ఆ పెద్ద రథాన్ని తిప్పి వాళ్ళ భక్తిని తాడుకోవడం జరుగుతుంది. అలాగే ఈ జాతర ప్రతి ఆదివారం, బుధవారం కూడా లక్షలాదిగా భక్తులు వచ్చి తమ కోరికలు తీర్స్తే స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం, అంటే పిల్లలు పుడితే పుట్టువెంట్రుకలు తీయట, కోల్యాలు కట్టట, అలాగే అభిషేకాలు, అర్చనలు, కళ్యాణాలు అన్ని రకాల మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ స్వామివారికి ప్రత్యేక బ్రహ్మోత్సవాలు అంటే మహాశివరాత్రి సందర్భంగా 5 రోజులు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా ఉదయం, సాయంకాలం ప్రత్యేక వాహన సేవలు ఉంటుంది. అలాగే మహాశివరాత్రి రోజు ఒగ్గు పూజారులచే పెద్దపట్నం నిర్వహించబడుతుంది. రాత్రికి స్వామివారి శివ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఉగాది పండుగ రోజు వచ్చే ఆఖరి ఆదివారం రోజు కూడా సుమారుగా 50 అడుగుల విస్తీర్ణంతో ఒగ్గు పూజారులచే పెద్దపట్నం నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్వామివారి కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ స్వామివారి ఉత్సవాలు ఏంటంటే భోగి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు జాతర జరుగుతుంది. ఉగాది తర్వాత దేవాలయం తలుపులు పడతాయి అనేది ప్రచారంలో ఉన్నది. అలాంటిది ఏమీ జరగదు. 365 రోజులు కూడా దేవాలయం తీసే ఉంటుంది. ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు స్వామివారికి
అభిషేకం జరిపించుకునే అవకాశం ఉన్నది. అలాగే 10 గంటలకు స్వామివారి కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మాస శివరాత్రి రోజు, మాస సంక్రాంతి రోజు స్వామివారికి ప్రత్యేకంగా 2 రోజులు కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, అలాగే స్వామివారి కళ్యాణము, అలాగే ఉగ్గు పూజారులు చే పట్నము, రుద్రహోమం కూడా నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి రూపం కూడా మీసాలతోని అర్ధప్రాణవటం ఒక ప్రత్యేకత ఉంది. అసలు ఏంటి వాటి గురించి ఏంటి? ఈ స్వామివారు శివస్వరూపము, శివుని అవతారంగా చెప్తారు. పూర్వకాలంలో మణిమల్లాసురుడు అనే 2 రాక్షసులు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయగా వారి తపస్సుకు మెచ్చి ఆ బ్రహ్మదేవుడు వరం కోరుకోమనగా మాకు ఎర్రబొట్టు పెట్టుకునే వాళ్ళతోటి కానీ తెల్లబొట్టు పెట్టుకునే వాళ్ళతోటి కానీ మరణం లేకుండా వాళ్ళు వరం కోరుకోవడం జరుగుతుంది. ఆ వరగర్వంతో వాళ్ళు దేవతలను, ఋషులను అందరినీ కూడా ఇబ్బందులకు గురిచేయగా వాళ్ళు మొదటగా శ్రీ మహావిష్ణుమూర్తి దగ్గరికి పోయి వేడుకొనగా నేను కాదు ఆ పరమశివుడే మీ కోరిక నెరవేరుస్తాడని అందరూ అనగా వాళ్ళందరూ కూడా ఆ పరమశివుని దగ్గరికి పోయి వేడుకొనగా ఆ స్వామివారి వారికి అభయించి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి చావు నా చేతనే ఉన్నది, నేనే సంహరిస్తా అని ఆ స్వామివారు అభయం ఇచ్చి ఆ రాక్షసులను సంహరించుటకు స్వామివారు ఒక రాజుగా పుట్టడం జరుగుతుంది. ఈ స్వామివారు కర్ణాటక ప్రాంతంలో మైలార్ అనే గ్రామంలో పుట్టిండని చరిత్ర చెప్తుంది. వాళ్ళతోటి కొంతకాలానికి యుద్ధం చేసే సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎర్రబొట్టు పెట్టుకున్నా తెల్లబొట్టు పెట్టుకున్నా చనిపోరు కాబట్టి ఈ పసుపు బండారిని పూసుకొని వాళ్ళని సంహరించడం జరుగుతుంది. ఆ రూపేణ ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా స్వామివారికి బండారి అంటారు. ఈ స్వామివారి చేతిలో బండారి తీసుకొని పోయి ఒక కిలోల కొద్ది పసుపు తీసుకొచ్చి అలాగే ఇక్కడ స్వామివారి చేతిలో బండారం తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం మంచిగా లేకపోతే వాళ్ళకు ఒక ఔషధంగా అయ్యడం కానీ పంట పొలాలు చల్లుకోవడం కానీ మొదటి నుంచి కూడా జరుగుతుంది. ఇది మొత్తంగా చూసాము. ఈ మహాశివరాత్రి వరకు కూడా జరిగేటువంటి ఈ 3 నెలల పాటు జరిగే మహాశివరాత్రి వరకు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పూర్తిగా భక్తులు తెలంగాణ వ్యాప్తంగా కూడా భక్తులు ప్రధానంగా వస్తారు. దాంతోపాటు గొల్ల కుర్మలకు ఈ యొక్క ఇలవేల్పుగా భావించేటువంటి ఐలోని మనం దర్శించుకోవడానికి అటు జంటనాల నుంచి కూడా భారీగా వచ్చి ఇక్కడ దర్శించుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చి స్వామిని దర్శించుకొని వెళ్ళాలంటూ కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో సంతోష్తో వేణుబిగ్ టీవీ ఆయన. బోనాలు చేసి స్వామివారికి అమ్మవార్లకి నైవేద్యం సమర్పిస్తారు. ఒగ్గు పూజారులు డమరుకాన్ని వాయిస్తూ రంగురంగుల ముగ్గులు వేసి జానపద బాణిలో స్వామివారి కథాగానాన్ని చేస్తారు. మల్లన్న ఆలయానికి తూర్పు దక్షిణ భాగాల్లో కాకతీయ కీర్తి తోరణాలు ఉన్నాయి. తన తండ్రిని చంపిన దోష పరిహారార్థమై కాకతీయ రుద్రదేవుడు ఓరుగల్లు కోట నిర్మాణానికి పూర్వమే వీటిని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. చాళుక్య కాకతీయ నిర్మాణ శైలిలో ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయాన్ని నిర్మించారు. అద్భుత శిలా సంపదకు నిలయమైన ఈ దేవాలయంలో అష్టోత్తర స్తంభాలు, విశాల ఆలయ ప్రాంగణం, రాతి ప్రాకారాలతో ఎంతో అందంగా నిర్మితమైంది. రాష్ట్రకూటుల కాలంలోనే ఐనవోలు గ్రామం ప్రస్తావన ఉంది. దాదాపు 1100 ఏళ్ల నుంచే ఐనవోలు ఉందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. సుమారు 10 అడుగుల ఎత్తులో విశాల నేత్రాలు, కోర మీసాలతో మల్లన్న రూపం దర్శనమిస్తుంది. కోర మీసాల మల్లన్న ఓ ఖడ్గం, మరో చేతిలో త్రిశూలంతో కండలు రాయుడుగా ఇక్కడ దర్శనమిస్తారు. ఇంకోవైపు గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మ కొలువుతీరి ఉంటారు. కుడిపాదం కింద మల్లన్న చేతిలో చనిపోయిన మాని మల్లాసురుల శిరస్సులు కనిపిస్తాయి. మల్లన్న ప్రధానంగా యాదవుల, కురుమల ఇష్టదైవం.